హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెజవాడ పిల్ల. ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి ఉల్లిపాయ పకోడీ. క్రిస్పీగా ఉంటుంది. స్ట్రీట్ స్టైల్లో దొరికేలాగా చేసుకుందాము. ముందుగా ఉల్లిపాయ చీలికలు, అలాగే పచ్చిమిర్చి ముక్కల్ని ఒక 4 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోండి. తర్వాత వీటిని అన్నిటిని ఒక గిన్నెలో వేసుకొని ఉప్పు రుచికి తగినంత, అలాగే కొంచెం కారం, చిటికెడు పసుపు, వీటి మొత్తాన్ని ఒకసారి కలుపుకోండి మంచిగా మెత్తగా. ఎందుకంటే ఉల్లిపాయలు పచ్చిపాయలు కాబట్టి ఫ్రై అవ్వవు, మనకి శుద్ధలుగా ఉంటాయి. అదే ఇలా మీరు గట్టిగా ప్రెస్ చేశారంటే వాటిలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. చూసారా, ఈ విధంగా అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు శనగపిండి అనేది యాడ్ చేయండి. ఇక్కడ నేను శనగపిండి 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తున్నానండి. పెద్ద స్పూన్ వేస్తున్నాను కొంచెం. చూసారా ఏ విధంగా పట్టేసింది ఉల్లిపాయలకు పిండి అనేది. ఇప్పుడు అదే స్పూన్తో 1 స్పూన్ బియ్యం పిండి యాడ్ చేసుకోండి. వాటర్ ఏం యాడ్ చేయకండి. యాడ్ చేయకుండా ముందు మొత్తాన్ని ఒకసారి కలుపుకోండి, ఎందుకంటే ఆల్రెడీ వాటర్ ఉంది కాబట్టి ఇందులో. మీకు బాగా పొడిగా అనిపించినప్పుడు కొంచెం వాటర్ వేసి కలపండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీన్ని పక్క నుంచి చేసి స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని కడాయిలో ఆయిల్ పెట్టి హీట్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా చేత్తో చిలకరించండి కొంచెంగా ఉల్లిపాయలన్నీ విడివిడిగా, ఒక్కచోటే వేయకుండా శుద్ధలుగా ఇలా కొంచెం విడివిడిగా వేసుకుంటే మనకు పకోడీ అని బాగా వేగి క్రిస్పీగా వస్తుంది. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. చూసారా, ఇప్పుడు వీటిని తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. మిగిలిన ఉన్న పిండిని కూడా మళ్ళీ వేసేసుకోండి అండి. చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి. క్రిస్పీగా ఇంట్లోనే చేసుకోవచ్చు మనం ఈజీగా. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కరివేపాకు వేసి ఆయిల్లో ఫ్రై చేసుకొని తీసేయండి. నచ్చిందా? మీరు కూడా ట్రై చేస్తారా? నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బెజవాడ పిల్ల. Thanks for watching. Bye bye. Take care.